ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. దేవునికి స్తోత్రాలు. ఈ సమయంలో మనం సామెతల గ్రంథం 5వ అధ్యాయము 3వ వచనాన్ని కొద్దిసేపు ధ్యానిద్దాం. అందులో ఏముందంటే, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటే నునుపైనవి. ఈ 5వ అధ్యాయం మొత్తం కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే సొలొమోను ఎవరి గురించి చెప్తూ ఉన్నాడు అంటే జార స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. అంటే మోహము ఇచ్చ కలిగి మరియు వ్యభిచార దృష్టి కలిగినటువంటి స్త్రీ గురించి చెప్తూ ఉన్నాడు. చెప్తూ ఆమెను గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఏమని వర్ణిస్తూ ఉన్నాడంటే, జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును. అంటే తేనె అంత తీయగా ఆమె చెప్పేటువంటి మాటలు, ఆమె పలికేటువంటి మాటలు ఉంటాయి. అలాగే ఆమె మాటలు ఎలా ఉంటాయంటే నూనె కంటే నునుపైనవి. అంటే నూనె ఎంత స్మూత్ గా మెత్తగా ఉంటుందో అంత స్మూత్ గా ఉంటాయి. ఈ మాటలు గాని నువ్వు విని, ఆ మాటల్లో ఉన్నటువంటి తీయదనము, ఆ మాటల్లో ఉన్నటువంటి నునుపుదనము విని నచ్చి నిజమేనేమో అని నువ్వు వెళ్తే మనకి ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా తెలియదు. దాని కిందే రాసిపట్టి ఉంటాడు. ఏమని రాశారంటే, దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు, అంటే విపరీతమైన చేదుతో ఉంటుంది. కానీ దాని నోటి మాటలు ఎలా ఉంటాయి? తీయగా ఉంటాయి. కానీ దాని వలన కలిగే ఫలం ఎలా ఉంటుంది అంటే చేదుగా ఉంటుంది. కాబట్టి సొలొమోను ఏం చెప్తాడంటే, యవనుడా జార స్త్రీ ఉండి ఛాయకు పోవద్దు, అది తిరిగేటువంటి వీధిలో కూడా వెళ్ళొద్దు. ఒకవేళ వెళ్ళావంటే పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతు. అంటే ఎవరికో తెలియనటువంటి వారికి మన శక్తి, యవన బలం మొత్తాన్ని కూడా మనకు సంబంధం లేనటువంటి వారికి అప్పగించాల్సి వస్తుంది. మన జీవితం, మన కష్టార్జితాన్ని కూడా పరుల పాలు చేయాల్సి వస్తుంది. వ్యర్థమైనటువంటి స్త్రీల పక్షంలో చేయాల్సి వస్తుందని సొలొమోను చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఏం చేయాలంటే, నీ యవ్వన కాలపు భార్య యందు సంతోషింపు. అంటే నీకు దేవుడిచ్చినటువంటి భార్యతో మాత్రమే సంతోషించు. అంతేకాని జార స్త్రీ దగ్గరికి, వ్యభిచారం చేసేటువంటి స్త్రీల దగ్గరికి వెళ్ళొద్దు, వెళితే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా స్త్రీలు కూడా అంతే, నీ భర్తతో మాత్రమే నువ్వు సంతోషించాలి. కానీ చాలా మంది పురుషులు అదే పనిగా తిరిగేటువంటి వాళ్ళు ఉంటారు. వారి జోలికి మీరు వెళ్ళకూడదని సొలొమోను చెప్తున్నాడు. అలా వెళ్తే పరులకు మన యవన బలమును మరియు మన జీవిత కాలంలో కష్టార్జితం ఇచ్చివేస్తామని చెప్తున్నాడు. కాబట్టి మనం అలాంటి స్త్రీల జోలికి, అలాంటి పురుషుల జోలికి వెళ్లకుండా మన జీవితాన్ని చక్కగా కాపాడుకున్నప్పుడు దేవుడు ఫలప్రదంగా చేసి ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉండేటువంటి దేవుడు మన దేవుడు. దేవుడి వాక్యాన్ని మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.